నమస్కారం. భగవద్గీత 40వ శ్లోకం వరకు మనం ముచ్చటించుకున్నాం. రెండవ అధ్యాయంలో సాంఖ్యయోగం అది. ఇప్పుడు 41వ శ్లోకం నుంచి మనం చదువుకుందాం. 41, 42, 43, 44 ఈ 4 శ్లోకాలు ఈరోజు. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. కురునందన, ఓ అర్జున, ఇహ అంటే ఈ నిష్కామ కర్మయోగమునందు వ్యవసాయాత్మిక నిశ్చయాత్మకమైనటువంటి డెఫినెటివ్, కరెక్ట్గా, స్పెసిఫిక్గా నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి మైండ్ అనేటువంటిది ఏకాభవతి ఒకటిగా ఉండును. అవ్యవసాయినాం అంటే స్థిరబుద్ధి లేని వివేకహీనులైన సకామ మనుష్యుల యొక్క అంటే కామముతో కూడినటువంటి మనస్సు చంచలమైనటువంటి అటు ఇటు పోతూ ఉన్నది రకరకాల కోరికల మీద. అట్లాంటి వాళ్ళ బుద్ధులు హి నిశ్చయంగా బహుశాఖా అనేక భేదములు కలిగినటువంటివై అంటే చంచలములైనటువంటివై చ అనంతా మరియు అంతులేని కోరికలే గుర్రాలైతే వాటికి పట్టపంకాలు ఉంటాయా? లేదు కదా, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అలా ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే ఉండును. కానీ భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయుచు అనంతములుగా యుండును. కోరిక ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటుంది. ఉదాహరణకు మనకు చాలా కాలం క్రితం, ఒక 20 ఏళ్ల క్రితం, అంటే ఈ గ్లోబలైజేషన్ రాకముందు, సపోజ్ మనం ఒక కారు కొనుక్కుందాం అనుకోండి. ఎంత బాగా డబ్బునోడైనా ఒక మారుతి కారు తోటి ఉండేది. ఆ మారుతి కారుకి మళ్ళా వాడే అప్గ్రేడేషన్స్, ఇంకా పెద్దది, దానికి అంతం లేకుండా పోతుంది అప్గ్రేడేషన్స్కి. పైగా దాంట్లో మారుతి కాకుండా మళ్ళీ రకరకాల బ్రాండ్స్, ఈసారి ఈ బ్రాండ్ కొన్నా నెక్స్ట్ టైం ఆ బ్రాండ్ కొనాలి. ఇన్యూమరబుల్, లెక్కలేనన్ని బ్రాండ్స్, వాటిలో రకరకాల కంఫర్ట్స్ అంటాడు, రకరకాల ఇంటీరియర్స్ అంటాడు, ప్రతిదీ యాడ్ చేస్తూ పోతుంటాడు అనమాట. ఎప్పటికప్పుడు కొత్తవి జత చేస్తూ ఉంటాడు. మనకు అనంతం అది ఆ కోరికలకు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ ఏ కార్? ఈజ్ టు ఇంక్రీజ్ ద మొబిలిటీ. లోపలికి వెళ్ళటమే. ఎందుకు మొబిలిటీ ఇంక్రీజ్ అయిందా? ఓకే, నీ పర్పస్ సర్వ్ అయిందా? దెన్ వై షుడ్ యూ గో ఫర్ ద అదర్ వర్షన్ ఆఫ్ ఇట్? వై డోంట్ యూ యూజ్ ఇట్? ఆలోచించాం. ఎప్పుడైతే అంటే ఇక్కడ ఏమంటున్నాడో, స్థిర బుద్ధి లేదు మనకు. ఇక్కడ దీని మీదనే మనం స్థిరంగా లేము. వివేకహీనులైనటువంటి వాళ్ళమే ఈ రోజున మనం అంతా ఉన్నవాళ్ళం. ఫస్ట్లో చూస్తే ఒక ఫోన్ దేనికోసం? ఇట్ ఈస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఫర్ ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఓన్లీ వీ యూజ్డ్ దట్ ఫీచర్ ఫోన్. ఆఫ్టర్ దట్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ద స్మార్ట్ ఫోన్స్. ఈ స్మార్ట్ ఫోన్స్లో ఏమొచ్చినాయి? దాని ఎన్ని రకాల అప్డేషన్స్ చేసుకుంటూ వస్తున్నారో చూడండి. ఎన్ని కంప్యూటర్ చేసేటువంటి పనులన్నీ కూడా వాళ్ళ స్మార్ట్ ఫోన్ చేస్తుంది దాదాపుగా. దాని ర్యామ్ స్పీడ్ పెంచుతున్నాడు. 6 GB ర్యాము, 8 GB ర్యాము, 12 GB ర్యాము, 16 GB ర్యాము. దాని తర్వాత దాని మెమరీ పెంచుకుంటూ వస్తున్నాడు. 64 GB, 128 GB, 512 GB. దాని తర్వాత ఇంకొక టీబీ కూడా అదనంగా మనం ఇవి పెట్టుకోవడానికి వీలుగా ఎక్స్టెండెడ్ మెమరీ అంటున్నాడు. 1 TB అంటున్నాడు, 2 TB అంటున్నాడు. దాని తర్వాత దానిలోనే మనం ఈ కెమెరాస్ పెట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు అప్డేషన్స్. ప్రతి కంపెనీ కూడా ప్రతి సంవత్సరానికి 2-3 సార్లు వాటి ఫ్లాగ్షిప్ ఫోన్స్ అంటున్నాడు. ఇట్లా పోతూనే ఉన్నది. మన జేబులకు చిల్లులు పడుతూనే ఉన్నాయి. ఇది అనంతంగా ఉంటుంది. ఈ కోరికలు అనంతమైనటువంటివి అన్నమాట. కానీ డెఫినెటివ్గా ఉండేటువంటి వాడు ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? టు హ్యావ్ ఎ కమ్యూనికేషన్. సో లెట్ మీ బీ కంటెంట్ విత్ దట్ ఫీచర్ ఫోన్, దట్స్ ఆల్. ఇఫ్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ద పీపుల్, దట్స్ ఎనఫ్. ఒక డెఫినెటివ్ మైండ్. ఓకే, నాకు ఎందుకు కావాలి, ఇందుకోసం, బస్ అయిపోయింది. కానీ చంచలమైనటువంటి మనస్సు ఉంటే ఇక పెరుగుతూనే ఉంటుంది, జేబుకు చిల్లులు పడుతూనే ఉంటాయి మనకు. ఇది అన్నమాట. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ
నాణ్యద్ అస్తితి వాదినః. కామాత్మనః స్వర్గపరా జన్మ కర్మఫలప్రదాం క్రియా విశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. పార్థ, ఓ పార్థ, వేదవాదరతాః వేదములలోని ఫలశ్రుతియందు ప్రీతి గలవారు అన్యత్ అందు చెప్పబడిన స్వర్గాదుల కంటెనూ అధికమైన ఫలము వేరొకటి లేదని వాదించువారును న అస్తి ఇతి వాదినః వేరొకటి లేదని వాదించువారును కామాత్మనః కోరికలతో నిండిన మనస్సులు గలవారును స్వర్గపరాః స్వర్గమే పరమప్రాప్యమనువారును అగు అవిపశ్చిత అవివేకులు జన్మ కర్మ ఫలప్రదాం జన్మరూప కర్మఫలమును ఇచ్చునట్టిదియు భోగైశ్వర్యగతిం ప్రతి భోగ ఐశ్వర్యాలను సంపాదించుటకు క్రియా విశేషబహుళాం వివిధ కార్యకలాపములతో కూడినదియు పుష్పితాం ఫలప్రదముగాని కేవలము చూచుటకు మాత్రము రమ్యముగా నుండిదియు అగు యం ఇమాం ఏ ఈ వాచం వాక్యమును ప్రవదంతి విశేషముగా చెప్పుచున్నారో తయా దానిచేత అపహృతచేతసాం అపహరింపబడిన మనస్సులు గలవారును భోగైశ్వర్య ప్రసక్తానాం భోగ ఐశ్వర్యములయందు మిక్కిలి ఆశ గలవారికి వ్యవసాయాత్మికా బుద్ధి నిశ్చయమైన బుద్ధి సమాధౌ దైవధ్యానమునందు న విధీయతే కలుగదు నిలువదు. ఇది చాలా 3 శ్లోకాలు 42, 43, 44. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములయందే తలమున్కలయుందురు. వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థములయందే ప్రీతి వహింతురు. వాటి అంతరార్థముల జోలికే పోరు. అంటే ద ఫిలాసఫీ ఆఫ్ దట్ సబ్జెక్ట్ చదువుతున్నాం, సపోజ్ ఏదైనా ఒక సబ్జెక్టు, దాని ఫిలాసఫీలోకి వెళ్ళం. మనం ఊరికే ముక్కును పట్టుకుంటున్నాం. ఇది ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ సూత్రము, దాని మూలం ఏమిటి, ఇది ఎట్లా వచ్చింది, వెళ్ళిపోతూనే ఉంటాం. ఊరికి ముక్కును పట్టుకోవడం, పరీక్ష రాయటం. బట్ వన్స్ వీ ట్రై టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్, గోయింగ్ ఇన్ టు ద ఫిలాసఫీ ఆఫ్ ఇట్, అంతరార్థాల జోలికి, అంతరార్థాలను మనం అన్వేషిస్తూ వెళ్తున్నట్లయితే అప్పుడు మనకు మొత్తం అవగతం అవుతూ ఉంటుంది. వాటి అంతరార్థముల జోలికే పోరు. అసలు ఎందుకు చేస్తున్నాం? సపోజ్ మనం రాత్రిపూట పడుకోవాలంటే నిద్రపోతే అసలు ప్రాణం శరీరం ఏమైందో ఎక్కడికి పోయామో తెలియదు. నిద్రాతురాణం, వాడికి మెట్ట మీద పడుకున్నాడా, పళ్ళల్లో పడుకున్నాడా, గట్టి చెక్క మీద పడుకున్నాడా, మెత్తడి పరుపు మీద పడుకున్నాడా, ఏముండదు. బాగా నిద్ర వస్తే ఎక్కడ పడుకున్నాడో అక్కడ పడుకుంటాడు. మనం ఏం చెప్తాం, నా ఇంట్లో పరుపు ఉంది, ఇది 10 లక్షలు అయింది, లేదు 1,00,000 రూపాయలు అయింది, ఇది కొత్త స్ప్రింగ్ పరుపు, రైట్ వేసావు, బాగానే ఉంది. మంచం టేక్ అంటావు, ఇంకో చెక్క అంటావు, ఇంకో రోజుడ్ అంటావు, ఏదో 100 రకాల చెక్కలు, దాని మీద నగిషీలు చెక్కుతావు, అంతా అద్భుతంగా ఉంది. రూమ్ అంతా అలంకరించుకుని ఫైనల్గా చేసేది ఏమిటి? నిద్రపోవటమే. నువ్వేమవుతున్నావో నీకు తెలియదు. ఆ నిద్రపోవడానికి ఇవన్నీ కావాలా? అవసరమా? లేదు కదా. నువ్వు సరిగ్గా పనిచేస్తే హాయిగా నిద్రపోతావు. కింద చక్కగా చాపేసుకొని హాయిగా పడుకున్నావు అంటే ఎటో పోతుంది ప్రాణం. అంటే ఏమిటి? పైగా ఎంత అయిన తర్వాత ఇంకోటి ఏంటి, భర్తృహరి ఒక మాట చెప్తాడు, భోగానుభుక్త వయమేవ భుక్త అని. అంటే భోగాలు నువ్వు అనుభవించట్లేదు, అవి నిన్ను అనుభవిస్తున్నాయి. ఇంత అయిన తర్వాత పరుపుల మీద పడుకొని, ఎంత అయిన తర్వాత నడువు నొప్పి అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి పోతే, ఆర్థోపెడిషియన్ దగ్గరికి పోతే, ఫ్లాట్ సర్ఫేస్ మీద, హార్డ్ సర్ఫేస్ మీద పడుకోండి అంటాడు. అదేదో ముందే చేస్తే పోయేదిగా, చాపేసుకొని శుభ్రంగా నేల మీద పడుకోవటము, లేకపోతే అది కాకపోతే కింద పడుకోలేను అంటే మంచి చెక్క బల్ల మీద పడుకోవచ్చుగా. ఇంత ఖర్చు చేసిపోతాడు, అక్కడికి పోతాడనమాట. అంటే ఏంటి, ఎందుకని అవుతుంది? ఇట్ ఈస్ నాట్ ఎర్గానమిక్. ఇక్కడ మన వెన్నెముక పొజిషన్స్ అవి సరిగ్గా ఉన్నాయి, లేదా బాడీని ఒక మెషిన్ లాగా ఇచ్చేస్తే ఆ పరుపు వల్ల ఏమవుతుంది, మన శరీరంలో వెయిట్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏమో లోపలికి వెళ్తున్నాయి, వెయిట్ లేని ప్రాంతాలు బయట ఉంటున్నాయి, బాడీ అంతా అనీవెన్గా వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు పెయిన్స్ వస్తుంది. సో వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ఇట్.
దాని ఫిలాసఫీలోకి వెళ్ళటం లేదు. ఊరికే భోగాలు అనుభవిస్తున్నాం. మనం ఏంటి మాట్లాడిక ప్రతి చిన్న విషయానికి కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరాన్ని కూడా బండి తీస్తున్నాం. కాళ్ళను ఉపయోగించట్లేదు మనం. కాళ్ళను ఉపయోగించకపోతే ఏమవుతాయి? కాళ్ళు బరువెక్కుతాయి, మందంగా తయారైపోతాయి, నువ్వు నడవలేవు, ఎక్కడికక్కడ పట్టేస్తాయి. ఉపయోగించకపోతే భగవంతుడు వాటిని ఉండనివ్వడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ప్రతిదీ కూడా ఆలోచించకుండా, వాటి యొక్క అంతరార్థాల జోలికి వెళ్లకుండా, ఫిలాసఫీలోకి వెళ్లకుండా మనం చేస్తున్నాం. కాబట్టి అది వద్దు. స్వర్గమునకు మించినది ఏదియూ లేదనియో, అది ఏ పరమప్రాప్యమనియో భావింతురు. మన కథలలో ఉన్నాయి. వాడు చేసిన పుణ్యఫలాన్ని ఎంతకాలం ఉంటే అంతకాలం మాత్రమే స్వర్గం ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ భూమి మీదకి వస్తాడు. స్వర్గమా అంతిమమా? కాదు. మోక్షము అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఉంది మనకు. స్వర్గము, దాని తర్వాత మోక్షం. అంటే అసలు నో క్వశ్చన్ ఆఫ్ ఎనదర్ బర్త్ అనే కాన్సెప్ట్ కూడా ఉన్నది. సో అదే అంతిమమని భావిస్తారు. క్షణికములైన ప్రాపంచిక భోగ ఐశ్వర్యముల యందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చు ఇచ్చకపు పలుకులు పలుకుతారు. ఇది బాగుందయ్యా, అది బాగుంది, చాలా బాగుంది, నేను నా ఇంట్లోకి ఇది తెప్పించాను, అది తెప్పించాను, ఇదే ఈ కబుర్లే చెప్పుకోవటం ఇంత తప్ప ఇంకేమీ లేవు. ఇవే మాటల్లో మనం పడిపోయి ఉంటున్నాం. ఆ ఇచ్చకపు మాటలను ఉచ్చులలో పడిన భోగైశ్వర్య ఆసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్యముగా గల సమాధి యందు స్థిరముగా ఉండవు. అసలు నేను 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 అని 100 సార్లు అంటున్నాం. ఈ నేను ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నేను ఎవరు? ఈ భగవంతుడు ఎవరు? మనం ఎదురుగుండా కొలిచేటువంటి ఆ మూర్తియా? అంతకు మించి ఉన్నదా? ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మూర్తిని కొలవడం ఏమిటి? ఆ తర్వాత భగవంతుడు ఇంకెవరో మొత్తం బ్రహ్మం అని చెప్పడం ఏమిటి? ఏమిటి ఇదంతా? అంటే ఎల్కేజీ నుంచి మనం ఇంకా వెళ్ళిపోతున్నాం పీజీ పిహెచ్డి దాకా. ఎప్పుడు కూడా మనం ఎల్కేజీలోనే ఉంటాము అంటే కుదరదు. మనం చదవడానికి ఎల్కేజీ అవసరమే, కానీ ఆ తర్వాత పిహెచ్డీస్ చేయడానికి ఇదంతా బేస్. మనం దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ అన్నమాట. సో అక్కడి దాకా వెళ్ళాలి మనం. ఎంతకు ఇక్కడే ఉంటాము, భగవంతుని గురించి ఆలోచించము, ఊరికి ఏదో మనం దండం పెట్టి కూర్చుంటామంటే కుదరదు. భగవంతుడు లక్ష్యముగా గల సమాధియందు అంటే మన మనస్సు అనేటువంటిది మీరు ఊహించండి, ఒక సినిమా తెర. ఆ తెర మీద మన ప్రొజెక్టర్ మీద నుంచి వరుసగా నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ టప్ప 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 వెళుతూ ఉంటే ఓహో అక్కడ ఏదో ఒక యాక్షన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటే మనకు అక్కడ కదులుతూ ఉన్నట్టుగా ఉంటుంది. మనస్సు అనే తెర మీద ఈ సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో, నేచర్లో ఉన్నటువంటి చాలా విషయాలని ప్రతి క్షణం మనం ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రొజెక్ట్ చేయటం వల్ల మనకి ఎన్నో ఇమేజెస్ కనపడుతూ ఉన్నాయి. మనం చేయవలసింది ఏమిటంటే ప్రొజెక్టర్ని స్విచ్ ఆఫ్ చేస్తే ఆ తెర తెల్లగా ఉంటుంది. అంటే ఈ ఆలోచనలు ఆ మనస్సు మీద పడటం అనేటువంటి దాన్ని స్విచ్ ఆఫ్ చేయాలి. అది సమాధి స్థితి అన్నమాట. ఎప్పుడైతే నీ మనసు తెల్లగా సినిమా తెరలాగా, సినిమా వేయకముందు ఉన్నటువంటి తెరలాగా స్పష్టంగా ఏ విధమైన చిత్రాలు లేకుండా ఉంటుందో అది సమాధి స్థితి. ఆ స్థితిలో నిన్ను నువ్వు దర్శించుకోగలుగుతావు, నీవేంటో నీకు తెలుస్తుంది. అదే భగవంతుడు. ఆ భగవంతుణ్ణి తెలుసుకునేటువంటి సమాధి గురించి ఆలోచించకుండా, స్థిరంగా ఉండకుండా ఏమిటేమిటో మనం ఆలోచిస్తున్నాం అని చెప్తున్నారు భగవానుడు. ధన్యుణ్ణి. నమస్కారము. మీ ఊటుకూరు జానకి రామారావు. ఇవాళ మనం 41, 42, 43, 44 వరకు మనం ఈరోజు చదువుకున్నాం.